రాజమండ్రిలో ప్రైవేట్ ట్రావెల్ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. విశాఖ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా కాతేరు టు కొంతమూరు హైవేపై ఈ ప్రమాదం జరిగింది. రాజమండ్రిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. విశాఖ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా కాతేరు టు కొంతమూరు హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, యామిని అంటే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు రాజమండ్రి కాతేరు కొంతమూరు సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 28 మందికి గాయాలయ్యాయి. వీరిలో మొత్తం 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. అంటే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. విశాఖపట్నం నుంచి వైజాగ్ వెళ్తుంది. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే 22 ఏళ్ల యువత కూడా మృతి చెందింది. మరో యువత పరిస్థితి కూడా విషమంగా ఉంది. వీళ్ళందరినీ కూడా గాయపడిన వాళ్ళని రాజమండ్రి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, విషమంగా ఉంది. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అంటే మనం బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని కూడా ప్రయాణికులు కూడా చెప్తున్నారు. ఒక తునిలో ఒక కుటుంబం ప్రయాణిక హైదరాబాద్ వెళ్లేందుకు బస్సు ఎక్కింది. మనం ఆ ప్రయాణికుడితో కూడా మాట్లాడాము. ఆయన చెప్పిన దాని ప్రకారంగా చూస్తే కనుక కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అంటే విశాఖపట్నం నుంచి రాజమండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక డ్రైవర్ నడిపాడు. రాజమండ్రి దగ్గర బస్సు ఆగింది జాతీయ రహదారి వద్ద. అప్పుడు డ్రైవర్ కూడా మారినట్టు కూడా ప్రయాణికుడు చెప్తున్నాడు. మొత్తానికైతే ఈ ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందనేది కూడా ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అతివేగంగా బస్సు నడపడం వల్లే బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ కూడా మృతి చెందిందని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక క్షతగాత్రులకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఒక వ్యక్తి పరిస్థితి మాత్రం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో విషమంగా ఉంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ రాజబాబు.